హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మార్కో ద మోస్ట్ వైలెంటెడ్ ఫిలిం. ఈ సినిమా రీసెంట్గా డిసెంబర్ 20 తేదీన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది మామ. ఉన్ని ముకుందన్ కెరీర్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ ఈ సినిమా. తన ఖాతాలో ఫస్ట్ 100 కోట్లు కలెక్షన్ చేసిన సినిమా ఈ మార్కో. మరి ఈ సినిమా ఈ నెల జనవరి 30 ఈ డేట్లో రాకపోతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 6 ఆ డేట్లో మనకు డామ్ షూర్గా ఈ సినిమాని సోనీ లీవ్ ఓటీటీలో మనకైతే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ యాక్చువల్లీ సినిమా ఫస్ట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చెప్పాం కదా, జస్ట్ ఫర్ చేంజ్. అండ్ మనకైతే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే చేంజ్ అయిపోయింది. మరి ఫైనల్గా సోనీ లీవ్ ఓటీటీలో ఈ సినిమా అయితే మనకు 4K వర్షన్లో మల్టిపుల్ ఆడియోలో ఈ నెల జనవరి 30 నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 6 ఈ డేట్లో అయితే వచ్చేస్తుంది. సో గెట్ రెడీ మావా, హైలీ రికమెండెడ్ మూవీ మావా. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ డేట్ మ్యాక్స్. కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. లాస్ట్ మంత్ డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది మల్టిపుల్ ఆడియోలో. కన్నడలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది మావా. మిగతా లాంగ్వేజ్లో ఈ సినిమా సూపర్ డూపరేట్ అయింది. యాక్చువల్లీ సినిమా థియేటర్ రిలీజ్ కాకముందు తెగ వైరల్ చేశారు. ఏంటో తెలుసా, ఈ సినిమా రీమేక్ అని. ఏ సినిమాతో తెలుసా, మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన క్రాక్ సినిమాకి ఇది రీమేక్ అని తెగ రుద్దారనమాట, తెగ వైరల్ చేశారు. ఎప్పుడైతే సినిమా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వారాల తర్వాత ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది తమిళ్లో ఒరిజినల్ ఆడియోలో ఫుల్ హెచ్డి క్వాలిటీతో. ఈ సినిమా చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది మావా, వాడమ్మ బడవ ఏంద్రా ఏంద్రా ఇదే, అసలు క్రాక్ సినిమాకి మ్యాక్స్ మూవీకి 1% కూడా పోలిక లేదురా, ఎలారా దీని రీమేక్ అని మీరు వైరల్ చేశారని. సో అది మామ, అసలు క్రాక్ సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు. 80% ఒక నైట్లోనే జరిగే ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఒక పోలీస్ స్టేషన్లో జరిగే ఒక థ్రిల్లర్ ఫిలిం అనమా ఈ మ్యాక్స్ మూవీ. కిచ్చా సుదీప్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ మామ లాస్ట్ ఎండింగ్ వరకు. సో మొత్తానికి ఈ మ్యాక్స్ మూవీ ఈ నెల జనవరి 31 ఈ డేట్లో రాకపోతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 6 ఈ డేట్లో మనకైతే G5 ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు మల్టిపుల్ ఆడియోలో. సో గెట్ రెడీ మామ, హాల్ రికమెండ్. అండ్ వరలక్ష్మి సత్కుమార్ అండ్ మన యాక్టర్ సునీల్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారన్నమాట ఈ మ్యాక్స్ సినిమాలో. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. సంక్రాంతికి వస్తున్నాం. సో మొత్తానికి డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యి దూసుకోబోతుంది ఈ సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ మంత్ జనవరి 14 తేదీ సినిమా థియేటర్స్ అరౌండ్ 276 కోట్ల దాకా ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేస్తూ స్టిల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మామ. మొత్తానికి ఈ వీకెండ్ ఈ సినిమా 300 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేస్తూ తన కెరీర్లో, విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో 300 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేయబోతున్న సినిమాగా నిలిచిపోబోతుంది ఈ సంక్రాంతికి వస్తున్నాం. సో మొత్తానికి ఈ సినిమా డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది, G5 ఓటీటీ తీసుకుంది మామ. మరి ఈ సినిమా మనకు ఓటీటీలో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 12 ఈ డేట్లో రాకపోతే ఫిబ్రవరి 26 డామ్ షూర్గా ఇదే డేట్లో మనకైతే ఈ సినిమా అయితే G5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా 2 వారాల గ్యాప్లోనే హెచ్డి వర్షన్ లీక్ కాబోతుంది. మోస్ట్లీ ఈ వారంలో కూడా రావచ్చు మామ ఈ సినిమా హెచ్డి వర్షన్ ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఒరిజినల్ ఆడియోలో మనకైతే తెలుగులో అయితే రాబోతుంది. అది మామ మ్యాటరా. మీకు 4K వర్షన్ కావాలంటే ఫిబ్రవరి 12 లేకపోతే ఫిబ్రవరి 26 తేదీ వరకు వెయిట్ చేస్తుంది, తప్పదు. ఓకే, హెచ్డి వర్షన్ ఈ వారంలో అయితే వచ్చేస్తుంది 99%. ఒకవేళ మిస్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అంటే ఫిబ్రవరి 1st వీక్లో అయితే వచ్చేస్తుంది డామ్ షూర్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మన అప్డేట్స్ దే వచ్చి తీరాల్సిందే, అది మామ మ్యాటర్. ఓకే, మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మామ. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.